పూరా లోకల్. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఆయన కరీంనగర్ పార్లమెంటు పరిధిలో జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అని, ఎన్నికల వేళ హస్తం పార్టీకి కొత్త అర్థం చెప్పారు. బీజేపీ అంటే భారతీయ ఆత్మ అని అభివర్ణించారు. దేశంలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తే మీ ఆస్తుల్లో 55% గుంజుకోవడం ఖాయమని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ఆత్మ కాదని, ఆయన తెలంగాణకు పట్టిన శని అని విమర్శించారు. జూన్ 4న బీఆర్ఎస్ కు పాతరేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలా అన్ని రకాలుగా దళితులను మోసం చేసింది కేసీఆర్. మీకు 3 ఎకరాలు ఇచ్చింది ఎవరికన్నా ఇచ్చిండు ఏమన్నా? ఏమి అన్ని నట్టులో వచ్చాడు. ఈసారి ఓటేంటి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు, ఈసారి ఓటేంటి 3 ఎకరాలు ఇస్తున్నాడు, ఈసారి ఓటేంటి రేషన్ కార్డు ఇస్తున్నాడు, ఈసారి ఓటేంటి పెన్షన్ ఇస్తాడు. ఇచ్చిండు ఏమన్నా? ఏమేక మీరు గట్టిగా గిచ్చి బీసి వేయడం మనం పంపిరలేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళా మొన్నొచ్చాయి. మా కోటేది మేము గెలిచిన వెంటనే 100 రోజుల లోపల ఇందిరా అభయస్థం పేరు మీద ఒక్కొక్క దళితునికి ఏం షూటీ లేకుండా 12 లక్షల రూపాయలు ఇస్తాను. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటింది. ఇక్కడేమన్నా దళిత యువకులకు 12 లక్షల రూపాయలు మీకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందా? జాగా ఇల్లు కలిపి 6 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇక్కడేమన్నా 6 లక్షల రూపాయలు ఇచ్చింది ఎవరికన్నా? ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. ఏమి ఇందిరమ్మ పేరు మీద ఇల్లు ఇస్తున్నారు. ఎవరికైనా ఈ 100 రోజులు కూడా ఇల్లు ఇచ్చిందా ఎవరికన్నా? నేను అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ అట ఏం పార్టీ? బ్రిటిష్ పార్టీ. బ్రిటిష్ పార్టీ అట మాది. నవ్వుకుంటారు తెలుగులో అక్కడ నుండి కూడా ఎవరన్నా నమ్ముతారా? భారతీయ జనతా పేరునే భారతీయ జనతా పార్టీ ఉన్నది. మా పార్టీ స్టార్ట్ చేసి ప్రారంభించింది ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి. పక్క దేశభక్తుడైన అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ప్రారంభించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీని ప్రారంభించినటువంటి వ్యవస్థాపకులు ఎవరంటే ఏఐ హ్యూమ్ అనే బ్రిటిష్ సంబంధించిన వ్యక్తి ప్రారంభించింది. ఇలా కాంగ్రెస్ పార్టీ పేరుకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏంటిదంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్.